శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం గీతాంజలిలో ఫైనల్స్ లో థర్డ్ రౌండ్ కి చేరుకున్నామండి. ఇప్పటి వరకు చిన్నారులు కర్ణాటక సంగీత ప్రాధాన్యం ఉన్న భక్తి పాటల్ని పాడి వినిపించారు. జానపదాల స్టైల్లో ఉండే భక్తి రస ప్రాధాన్యం ఉన్న పాటల్ని ఇప్పుడు వినిపించబోతున్నారు. ఈ రౌండ్ గురించి నాకంటే సుద్దాల అశోక్ తేజ గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే జానపదాలు అంటే జనాల్లో నుంచి వచ్చిన పదాలు అని చెప్తూ ఉంటారు ఎప్పుడు ఆయన. జనంలోంచి పుట్టిందే జానపదం, శ్రమలోంచి పుట్టింది జానపదం. శ్రమ తెలియకుండా ఉండటం కోసం శ్రమ చేస్తూ జనాలు పాడుకునే పదాలు జానపదాలు. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పని పాటలు అంటారు. తదుపరి కార్యక్రమం 3వ రౌండ్ ని మనం ప్రారంభిద్దాం. ఈ రౌండ్ లో మనకొస్తున్న మొట్టమొదటి చిన్నారి శ్రీలత మీ ముందు పాడబోతుంది జానపదం. చాలా బాగా పాడావు. మన జడ్జెస్ ఏమంటారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. వాణి జయరామ్ గారు. శ్రీలత
అందంగా ఉన్నారమ్మా ఈ కాస్ట్యూమ్లో. యూ లుక్ సో స్వీట్ అండ్ నైస్. అదొకటి. చాలా బాగా పాడారు. కానీ ఒక చిన్న సజెషన్, ఒక నోటు ఇంక్రీజ్ చేసి ట్రై చేయండి, ఒక లైన్ ట్రై చేయండి. పాడండి. ಬೇಟ್ರೈ ಸ್ವಾಮಿ ದೇವುಡಾ ನನ್ನೇಲಿ ನೋಡ ಬೇಟ್ರೈ ಸ್ವಾಮಿ ದೇವುಡಾ ಬೇಟ್ರೈ ಸ್ವಾಮಿ ದೇವುಡಾ ನನ್ನೇಲಿ ನೋಡ ಬೇಟ್ರೈ ಸ್ವಾಮಿ ದೇವುಡಾ. Sounding so nice and bright. So you have to choose the right scale for different compositions. Adi, it's a very important factor in music. ఏం కంపోజిషన్కు ఏం పిచ్లో టైం లేదు, కానీ ఈ మాట గురించి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు టెల్ యూ. ఏం పాటకి ఏం శృతి ఉండాలని అది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్ యూ. సురేష్ గారు. జనం దగ్గర నుంచి ఇవాళ మా కీబోర్డ్ ప్లేయర్ కూడా విజిల్స్ తెప్పించే లెవెల్లో పాడావమ్మా. వెరీ గుడ్. ఆడియన్స్ లో కూడా ఓల్డ్ పీపుల్ కూడా చక్కగా విజిల్స్ వేసి ఆశీర్వదించారు. దీని ఏమంటారంటే పెప్పి భక్తి గీతాలు అంటారు. అందుకనే దీన్ని పెప్పీగా ఉండే భక్తి గీతాలు అనమాట. బాగుంది, ఎక్సలెంట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రాధాకృష్ణన్ గారు. మంచి ఎనర్జెటిక్ కంపోజిషన్ ఎంచుకున్నావు. అంటే వాణిజ్యరం గారు చెప్పినట్టు పాట జనంలోకి వెళ్ళాలంటే కనుక కంపోజ్ చేసే టైంలోనే అంటే సరి అయిన శృతి ఎంచుకోవడం అనేది, సరి అయిన లయ ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్నంతలో మంచి స్థాయిలోని శృతిని ఎంచుకొని పర్ఫామ్ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. అశోక్ తేజ గారు. జానపదం గురించి చెప్పమంది అమ్మాయి కౌసల్య. శాస్త్రీయ సంగీతంలో అమృతపు చుక్కలుంటాయి, జానపదంలో చెమట చుక్కలుంటాయి. కాబట్టి ఆ ఊపు ఆ రూపు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచి